నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మ. బాగున్నా. సార్, రీసెంట్‌గా ఏదైతే మన రజతోత్సవ సభ జరిగిందో, ఈ సభలో మన కేసీఆర్ గారు ఏకధాటిగా కంటిన్యూస్‌గా చాలా టైం మాట్లాడారని చెప్పొచ్చు. ఇందులో చాలా అంశాల కోసం కూడా ఆయన ప్రస్తావించారు. అండ్ అలాగే చాలామంది జనాలు కూడా రావడం జరిగింది. అంటే కొన్ని లక్షల్లో వచ్చారంటూ కూడా మనకి ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అదంతా ఫ్రేమ్డ్ లేదంటే ఎడిటెడ్ కావాలనే మనుషులు పెట్టారు, డబ్బులు తీసుకొచ్చారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి? ఇప్పుడు ముఖ్యంగా ఆ సభ రజతోత్సవ సభ 25 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా పెట్టిన సభ. అది రాజకీయ ఎన్నికల సభ కాదు. ముఖ్యంగా మా పార్టీ మొదటి నుంచి ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది, ఎలాంటి ఆ, కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది, ఎలాంటి అవహేళనలు, ఎలాంటి అంటే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, అవన్నీ ఛేదించుకుంటూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని 2 సార్లు ఏర్పాటు చేసి, ప్రజలకి సేవ చేసే భాగ్యం, అందులో మంచి మంచి కార్యక్రమాలు, అంతకంటే ముందు గత ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలని కొనసాగిస్తూ, ఎక్కడ కూడా కక్షపూరితంగా రాజకీయం చేయకుండా ప్రజలకి మాత్రమే సేవ చేసుకుంటూ మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లేలాగా తీసుకెళ్ళి దేశంలోనే నంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్లడం అనేది ఇది చరిత్ర ఇప్పటి వరకు జరిగింది. దాని విషయంలో ఈ 25 సంవత్సరాలలో మా పార్టీ ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఎన్ని సమస్యలను ఎదుర్కొంది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అది ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే అది ఎన్నికల సభ కాదు, రజతోత్సవ సభ. మా పార్టీ 25 సంవత్సరాలుగా అడుగు పెట్టబోతుందనే సభ కాబట్టి దాంట్లో వేరే రకంగా ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారండి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. సంవత్సరంన్నరలో ఈ రేంజ్లో పబ్లిక్ అన్ని లక్షల మంది రావడం జరిగింది, వాళ్ళకి తెలుసు. అంటే ఎడిటెడ్ అంటారా? ఇప్పుడు అది ఎడిటా కాదా అనేది ప్రజలకు అర్థమైంది. అక్కడ ఎంత ఉత్సాహంగా ప్రజలు వచ్చారు. ఎవ్వరు కూడా అసలు బలవంతంగా వచ్చినట్టుగా ఎక్కడ కూడా ఎవరు కనబడలే. మీరు ఎక్కడైనా చూడండి, ఏ రోడ్ల మీద చూసినా, ఏ బండ్లలో చూసినా, ఏ లారీలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఏ బస్సులో చూసినా, ఎక్కడ చూసినా ఒక సందడి. ఆ కండువా పట్టుకొని, సాంగులు పెట్టుకొని, కేసీఆర్ గారు పాటలు పెట్టుకొని ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా వచ్చారు. రీల్స్ చూస్తున్నాము, వీడియోలు చూస్తున్నాము. అంటే ప్రజలల్లో అరే మనం ఏం కోల్పోయాము, మనం ఏం ఊహించుకున్నాము, ఏం జరిగింది, కేసీఆర్ గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు ఇచ్చారో అవి కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువగా వస్తాయా అనే అలాంటి అపోహలు కల్పించి, అబద్ధాలు చెప్పి, హామీలు నిలబెట్టుకోలేని హామీలు ఇచ్చి ఒక 1.8% అంటే ఒక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 లక్షల మందిని మాత్రమే టెంప్ట్ చేయగలిగారు వాళ్ళు. ఈరోజు అధికారంలో ఉన్నారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఇష్టం లేకనే అంత భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఆ గ్రాండ్ సక్సెస్ చేశారు. అది వాళ్ళకి జీర్ణం అవ్వదు. వాళ్ళు ఎలాగైనా అలానే మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కాబట్టి, వాళ్ళ వ్యతిరేకంగా వచ్చిన పబ్లిక్ కాబట్టి వాళ్ళు ఎక్కడ జీర్ణం అవుతుందండి, వాళ్ళకి జీర్ణం అవ్వదు. నాకు తెలిసి చాలామందికి నిద్ర కూడా పట్టి ఉండదు. ఇంకా ఎంత అండి, ఇంకా మా అంటే 2 లేదా 3 సంవత్సరాలు తర్వాత అయితే మళ్ళీ ఇంకా మా ప్రభుత్వమే వస్తుంది. కేసీఆర్ గారు కళాఖండ్గా చెప్పడం జరిగింది, వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా అవుతారు. మనం అవన్నీ ముందు ముందు చూస్తాం. అంటే సార్ మనకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే టైంలో ఏంటి అంటే కేసీఆర్ గారు ఎవ్వరు ఏమన్నా సరే రిటర్న్‌గా ఏదో ఒకటి ఇచ్చేసేవాళ్ళు. అంటే రిటర్న్‌గా ఏదో ఒకటి కౌంటర్ వేసేవాళ్ళు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంచెం ఆయన తగ్గారు, అంటే అంత చలాకీగా లేరు అనేవాళ్ళు. మళ్ళీ ఈరోజు సభలో ఏంటి అంటే ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా మళ్ళీ ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారని చెప్పొచ్చు. అంటే మరి కేసీఆర్ గారు ఈజ్ బ్యాక్ అనొచ్చా? 100% కేసీఆర్ గారు బ్యాక్ అండి. ఒకటి క్లారిటీగా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ కేసీఆర్ గారు అసలు మాట్లాడొద్దనే అనుకున్నారు. ఈ సంవత్సరంన్నర కాలం ఆయన ఎందుకు మాట్లాడలేదంటే, నా ఉద్దేశం చెప్తున్నానండి, ఒక సంవత్సరంన్నర సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడలేదండి. అది ఆయన రాజకీయం. ఆయన ఒక గొప్ప నేత. ప్రభుత్వానికి సరే నూతనంగా ఏర్పాటయింది, వాళ్ళకి అవకాశం వచ్చింది, సరే నిలబెట్టుకోండి. ఆయన ఎంత హుందాగా మాట్లాడారండి. కేసీఆర్ గారిని ఎన్నో రకాలుగా అవమానిస్తూ, ఆయన చావుని కోరుతూ ఎన్నోసార్లు ఘోరమైన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులు
కానీ ఏనాడైనా కేసీఆర్ గారు ఆ రేంజ్లో అంత రేంజ్లో మాట్లాడరు. ఎందుకంటే అది ఆయన సంస్కృతి, ఆయన సంస్కారం. ఒకటి కేసీఆర్ గారికి కూడా తెలుసు కాలం టైం పడుతుంది, ఒక 1 ఇయర్ టైం ఇద్దామనే ఆయన మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే 25 సంవత్సరాలుగా పార్టీ రజతోత్సవ సభ కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కటే విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే కేసీఆర్ గారిని మీరు విమర్శించడం మానేసి ఇప్పుడు ఉన్న 3 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రజలని అలా మెప్పించండి. కేసీఆర్ గారిని తిడితేనో, కేసీఆర్ గారిని అంటేనో మీరు జనాల్లో మళ్ళీ ఏం పుంజుకోరు. ఎందుకంటే అక్కడ ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది, ఏం చేయగలుగుతారు, కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారు, బీఆర్ఎస్ పార్టీ ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.